సార్ మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు, మీరు పొలిటికల్ స్పీచ్లు రాస్తారని వినికిడి. అవును, ఎవరు మాధవరెడ్డి గారికి రాసేవాడిని, ఆ తర్వాత మా దేవినేని నెహ్రూ గారికి రాసేవాడిని, విజయవాడ, మా ఊరు విజయవాడ, ఆయనకి రాసి ఇచ్చేవాడిని. ఎలా సార్, ఎలా రాస్తారు ఉదాహరణకి? ఉదాహరణకంటే అవి కూడా టేప్ చేసి పంపించడమే, రొటీన్గా లేకుండా జనం నవ్వుకునేలాగా, నవ్వుకోలేలాగా, మళ్ళీ విషయం అర్థమయ్యేలాగా. వాళ్ళైతే మామూలుగా మాట్లాడతాడు, చంద్రబాబు ఉన్నాడు, ఇంత మోసం, అంత ఇది, ఎన్టీఆర్ని వెన్నుపోటు, అది ఇది. చంద్రబాబుది తప్పు కాదు మనం రాస్తే, దేవినేని నెహ్రూ చంద్రబాబు తప్పే కాదు, ఎక్కడో ఉన్నాడిని తీసుకొచ్చి తన ముందు నించోబెట్టుకొని తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నించోన, వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే, వాడు వెనకున్నప్పుడు వాడికి ఏం దొరికింది, వీపు దొరికింది, అందుకే పొడిచాడు ఓ అంటారు జనం. మీరు అంత ఎంత క్రియేటివ్ గా దాన్ని ఫ్యాక్ట్ ని అలా ఉంటాయి, జనానికి అర్థమయ్యేలా చెప్పారు కథ రూపంలో. ఇంకా సార్ రాసినప్పుడు సార్ దానికి కూడా మీకు ఏమనుకోకండి, డబ్బు లేకుండా ఎందుకు, ఇంకా డబ్బునే లేదే క్వశ్చన్ లేదండి అసలు. సో అయితే ఎలా ఇచ్చేవారు సార్? నన్ను ఓ సినిమాకి బాలకృష్ణ వాళ్ళ తోడల్లుడు ప్రసాద్ అని, ఆయన దీంట్లో బాల హీరోగా ఓ సినిమా మేము చేస్తున్నాం, డిస్కషన్స్. ప్రసాద్ గారు ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయ్యాక, ఏంటి సార్ మీరు టిఫిన్ చేయరు, టీ తీసుకోరు, ఏం తీసుకుంటారు, అడ్వాన్స్ తీసుకుంటారండి. ఓ సారీ మర్చిపోయాను సార్ అని అప్పుడు ఇచ్చాడు చెక్కు. సూపర్, అసలు మీరు కేక సార్, అంటే చాలా క్లారిటీతో. కానీ ఇప్పుడు వీళ్ళందరూ రాసినప్పుడు సార్ ఎలా అంటే, మీరే అడిగేవారా నాకు ఒక్కొక్క స్పీచ్కి ఇంత ఇవ్వండి అని? వాళ్ళకి తెలుసు, మనమే వాళ్ళు కాదుగా. ఇప్పుడు దేవినేని నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ డైరెక్ట్గా మధు నీకు ఎంత కావాలమ్మా అని అడగడు, ఆ పక్కన ఉంటారు. ఆ పండు నుండేవాడు చచ్చిపోయాడు, తర్వాత తెలసాని వెంకటేశ్వరరావు అంటారు, పండు అని ఇక్కడే మధురానగర్లో మసాజ్ చేసేవాడే బుద్ధుడి విగ్రహంతో తల మీద కొట్టి చంపేశాడు అతన్ని. బుద్ధుడి విగ్రహంతో, పాలరాయి విగ్రహం ఇంత ఉంటే అక్కడ అడిగి దానికో అదే ప్యాకేజ్, అది గద్దర్ మోహన్ వాళ్ళు ఏదో ప్యాకేజ్, అది ప్యాకేజ్ మీద చంపేశాడు అతన్ని. అలాంటి వాళ్ళు అడుగుతారు మనల్ని. అండ్ ఆయన అడిగాడు పెద్ద ఆయన, ఏంటి మధు గారికి ఏమన్నా ఇచ్చారని, ఏం చేయమంటారు అంటే, 25,000 ఇవ్వండి సార్, 50,000 ఇవ్వండి సార్, అలా ఆ రేంజ్ని బట్టి. మరి నెహ్రూ 2004లోను 2009లోను 25-50 మనం పెట్టే టైం ఎంత, 5 నిమిషాలు 10 నిమిషాలు, అదే మీకు అసలు అంతే. అది ఆన్ చేస్తే ఆ క్యాసెట్ పంపించేయడం, అసలు అంతకంటే అడగకూడదుగా. అయితే మీకు హెడ్లైన్ సార్, నోటితో నోట్లు సంపాదించిన తోటపల్లి మధు గారు. బాగుందా? ఇదే తమ్నైల్, అదే తమ్నైల్. అదే సార్, సూపర్ సార్.